హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మల్టీగ్రెయిన్ సెర్లాక్. అదే అండి ఉగ్గు. ఈ సెర్లాక్‌ని చాలా హెల్తీగా అండ్ హైజీనిక్‌గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి 6-18 నెలల పిల్లలకి ఇవ్వడం వలన చాలా హెల్తీగా ఉంటారు అండ్ వెయిట్ గెయిన్ అవుతారు. ఈ సెర్లాక్‌ని ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకుంటున్నానో అదే గ్లాస్‌తో హాఫ్ కొలతతో మిగిలిన పప్పులన్నిటిని వేసుకోవాలి. సో, ముందుగా హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ ఎర్ర కందిపప్పు, అదే అండి మైసూర్ పప్పు, హాఫ్ గ్లాస్ పెసరగుండ్లు, పావు గ్లాసు శనగపప్పు, హాఫ్ గ్లాస్ మినపప్పు, హాఫ్ గ్లాస్ పల్లీలు, 7-8 జీడిపప్పు పలుకులు, 7-8 బాదం పలుకులు, ఒక 4 వాల్నట్స్, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ వాము తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ రైస్‌ని, పప్పులన్నిటిని గిన్నెలో వేసుకొని 2-3 సార్లు నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా నీళ్లు మొత్తం వంపేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఒక క్లాత్ వేసుకొని ఈ పప్పులు, బియ్యాన్ని ఈ క్లాత్ పైన వేసుకొని ఫ్యాన్ గాలి కిందైనా లేకపోతే ఎండలో అయినా పెట్టుకొని తడి మొత్తం పోయే వరకు ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని మనం ముందుగా కొలిచిపెట్టిన పల్లీలు, బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు, వాల్నట్స్ వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక లాస్ట్‌లో జీలకర్ర, వాము వేసుకొని ఒక అర నిమిషం వేగినాక వీటిని ఒక ప్లేట్‌లోకి పక్కకు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా తడి ఏం లేకుండా అయ్యాక ఇప్పుడు అదే ప్యాన్‌లో ఈ పప్పు, బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని 7-8 నిమిషాలు ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని ప్లేట్‌లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్లేట్‌లోకి పక్కకు తీసుకోవాలి. ఇలానే మిగిలిన పప్పులన్నిటిని మొత్తం మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా మొత్తం చల్లారినాక అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, మల్టీగ్రెయిన్ సెర్లాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సెర్లాక్‌ని స్టోర్ చేయడానికి ఎయిర్ టైట్ స్టోర్ కంటైనర్ యూజ్ చేయాలి. ఇలా గాజుదైనా లేకపోతే స్టీల్‌దైనా యూజ్ చేయొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.